సో ఇప్పుడు కలంకారీ చీరలు చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా. సో నా దగ్గర ఉంది ఒక మంచి కలంకారీ సో మంచి శారీ అన్నమాట. మెరూన్ విత్ బ్లాక్ కలర్ బార్డర్. చూడండి ఇది వచ్చేసి సో మహేశ్వరి సిల్క్ అండి. ఇది మహేశ్వరి సిల్క్ అండ్ డిజైన్ చూడండి, చిన్న చిన్న పీకాక్స్ వచ్చాయి. కలంకారీకి ఎప్పుడు అంటే ఇది అవుట్ ట్రెండ్ ఎప్పుడు అవ్వదన్నమాట. సో ఎప్పుడు ట్రెండింగ్లోనే ఉంటుంది. సో బ్లాక్ కలర్ బ్లౌజ్ ఏ కలర్ ఉంది? బ్లాక్ కలర్ ఉందండి. బ్లౌజ్ కూడా బ్లాక్ కలర్ ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 1600. సో చూసారా, వేసుకుంటే ఇలా ఉంటుంది. చాలా లైట్ వెయిట్గా ఉంది. సమ్మర్కి పర్ఫెక్ట్ కలెక్షన్ అనొచ్చు. కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ ఉంది అండ్ చాలా వెయిట్లెస్ అండి. చాలా బాగుంది, ఎలిగెంట్గా ఉంది. డైలీ వేసుకోవచ్చు అండ్ చిన్న చిన్న పార్టీస్కి కూడా వేసుకోవచ్చు. చిన్న చిన్న ఏంటంటారు జ్యువెలరీ, సింపుల్ జ్యువెలరీ దీనికి జత కడితే ఎక్సలెంట్ ఉంటుంది కదా. సో బ్లాక్ మంగళగిరి బార్డర్ అంటారు దీన్ని. సో దీని ప్రైస్ వచ్చేసి 1600. సో ఇక్కడ వచ్చేసి ఒక మంచి గ్రీన్ కలర్ శారీ నాకు అట్రాక్టివ్గా కనిపిస్తుంది. దీని గురించి మనం చూద్దామా. సో ఇది వచ్చేసి చూడండి హ్యాండ్ పెయింట్ అనమాట. ఇంతకు ముందు ఎప్పుడైనా హ్యాండ్ పెయింట్ బాగా నడిచేది, కానీ ఇప్పుడు మళ్ళీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేలాగా మళ్ళీ హ్యాండ్ పెయింట్ చీరలు వచ్చాయి. శారీ వచ్చేసి చాలా ఎక్సలెంట్గా ఉంది. కలర్ చూడండి షైన్ అవుతుంది. ఇది ఏం సిల్క్ అన్నారు? మంగళగిరి సిల్క్ అండి ఇది. సో మంగళగిరి సిల్క్ మీద సింపుల్గా హ్యాండ్ పెయింటింగ్ వేశారు. చిన్న చిన్న సీతాకోక చిలుకలు. వావ్, ఎక్సలెంట్ ఉంది ఇది. ఓకే, ఇక్కడ సో దీనికి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి. పళ్ళు చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉంది. వెయిట్ కూడా పెద్దగా లేదు. కలర్ వచ్చేసి షైనింగ్ అంటే పట్టు సిల్క్ అనమాట. మంగళగిరి సిల్క్. అండ్ ఈ పెయింటింగ్ మనము అంటే వాటర్లో పడినా ఏం కాదంట. అండ్ ఆల్సో దీనికి బ్లౌజ్కి కూడా డిజైన్ వచ్చింది. చూడండి బ్లౌజ్కి కూడా డిజైన్ వచ్చింది. సో ఇది కూడా హ్యాండ్ పెయింట్ చేశారు బ్లౌజ్కి కూడా. సార్ చూడండి బ్లౌజ్కి కూడా హ్యాండ్ పెయింట్ చేశారు. చాలా ఎక్సలెంట్గా ఉంది కదా. సో ఇది ఎలా ఉంటుందో చూద్దాం. సో దీని ప్రైస్ వచ్చేసి 3000 రూపీస్. ఓ వావ్, ఇప్పుడు వచ్చేసి మనం జార్ఖండ్కి చెందిన శారీస్ దగ్గరకు వచ్చేసాము. జార్ఖండ్ వాళ్ళు ఆ చేనేత కార్మికుల మధుబని సిల్క్స్ అనమాట. వావ్, చూడండి ఇది మధుబని అండి. చాలా పాత కాలం నుంచి మనకి ఫేమస్. నార్త్ ఇండియాలో మధుబని శారీస్ తెలియని వాళ్ళు ఉండరు. ఎందుకంటే దీని మీద చాలా డీటెయిలింగ్గా ఉంటుంది అనమాట. మధుబని అంటే అంత ఫేమస్ మరి. సో ఇది మనకి ఇప్పుడు హైదరాబాద్లో కూడా వచ్చేసింది. ఇది కూడా మల్బరీ సిల్క్ అండి. బ్లౌజ్ వచ్చేసి సేమ్ కలర్ ప్రింటెడ్ వచ్చింది. ఇది బ్లౌజ్ అనమాట. సో ఇది బ్లౌజ్. సో ఇది వచ్చేసి బాడీ, ఇది వచ్చేసి బ్లౌజ్. సో చూడండి ఇది మధుబని సిల్క్స్ అనమాట. మల్బరీ సిల్క్స్ మీద మధుబని ప్రింటెడ్. సో మధుబని ప్రింటింగ్ అంటే నార్త్ ఇండియాలో చాలా చాలా ఫేమస్. సో చూసారా ఈ కలర్ కాంబినేషన్ అంటే ఇది వచ్చేసి పర్పుల్ కలర్లో ఉంది. దీని బార్డర్ ఇలా ఉంది అండ్ బార్డర్ ఇక్కడ కూడా ఒక గోల్డెన్ లైట్ బార్డర్ ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే ఇది పల్లో చూడండి, పల్లో టోటలీ మధుబని వర్క్తోనే వచ్చింది. అండ్ ఆల్సో ఇది వచ్చేసి బ్లౌజ్. సో ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట. ఇది ప్రింటింగ్లో వచ్చింది. సో ఇదంతా మధుబని ప్రింటింగ్ మల్బరీ సిల్క్ మీద. సో వీళ్ళు వచ్చేసి జార్ఖండ్ నుంచి వచ్చారండి. సో జార్ఖండ్ చేనేత కార్మికుల సృష్టి ఇదనమాట. సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి 2500. చిన్న చిన్న ఫంక్షన్స్కి మనం వేసుకుంటే ఇది మాత్రం చాలా హైలైట్గా అనిపిస్తుంది. చాలా రిచ్ లుక్ వస్తుంది కదా. సో ఇందులోనే ఇంకొక మోడల్ చూద్దాం మనము. సో ఆ శారీ మొత్తం చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి, కానీ ఇది వచ్చేసి ప్లెయిన్ శారీ అండి. సో ప్లెయిన్ శారీకి ఇది వచ్చేసి పల్లో చూడండి. ఇది జార్ఖండ్ నుంచి తీసుకొచ్చారు కాబట్టి ఆ మధుబని లుక్ కానీ ఆ నార్త్ ఇండియన్ లుక్ కానీ దీంట్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది కదా. అండ్ చూడండి ప్లెయిన్ ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ప్లెయిన్లో కూడా ఇది ఒక రకమైన పింకిష్ రెడ్ అండ్ బార్డర్ చాలా హెవీగా వచ్చింది. సో బార్డర్ చూడండి, బార్డర్ కూడా మధుబని ప్రింట్లోనే వచ్చింది అండ్ చిన్న బార్డర్ వచ్చింది. ఇక్కడ జరీ అనేది చిన్న లైన్ వచ్చింది. అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్. సో ఈ చీరకి బ్లౌజ్ హైలైట్ చేశారు. ఎందుకంటే ప్లెయిన్ శారీ ఉంది కాబట్టి బ్లాక్ కలర్ బ్లౌజ్, బ్లాక్ అండ్ వైట్ అనొచ్చు. వీళ్ళ కలర్ కాంబినేషనే వీళ్ళ హైలైట్ అనొచ్చు. ఎందుకంటే చూడండి ఈ కలర్కి ఈ రెండు బాగా అంటే దేన్ని ఏవి డామినేట్ చేయట్లేదు. సో దీన్ని ఇవి కొంచెం తగ్గిస్తున్నాయి. అంటే ఈ కలర్ కాంబినేషన్ అలా ఉందన్నమాట.
సో బాగున్నాయి కదా ఇవి. ఈ దీని ప్రైస్ కూడా 2500 రూపీస్. చూడండి ఈ పళ్ళు మొత్తం డిజైన్ చూడండి ఎంత ఎక్సలెంట్ గా ఉందో. మొత్తం పళ్ళుని హైలైట్ చేశారు బ్లాక్ అండ్ వైట్ డిజైన్ తోటి. సో ఇది వచ్చేసి ప్రింటింగ్ అన్నమాట, మధుబని ప్రింటింగ్ విత్ మల్బరీ సిల్క్ మీద. చిన్న చిన్న ఫంక్షన్స్కి పార్టీస్కి వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. పెద్ద ప్రైస్ కూడా ఏం కాదు, జస్ట్ 2500 రూపీసే. కానీ క్వాలిటీ వైజ్గా చూసుకుంటే ఎక్సలెంట్గా ఉంది, మంచి క్వాలిటీ. వీళ్ళు స్వయంగా నేసి తీసుకొస్తారు, అది ఎక్కడెక్కడి నుంచో దేశం నలుమూలల నుంచి కూడా ఇక్కడికి తీసుకొస్తారు. అంటే మనకి ఇంకా ఇది ఒరిజినల్ పీస్ అనేసి గ్యారంటీ అసలు, ఎందుకంటే అసలు టచ్ చేస్తేనే కనిపిస్తుంది ఒరిజినాలిటీ, అంత ఎక్సలెంట్గా ఉంది. సో రాజస్థాన్ అంటేనే మనకి కోటా సిల్క్ అనేది గుర్తొస్తుంది కదా. ఇక్కడ చూడండి ఈ డ్రెస్ మెటీరియల్ ఎంత ఎక్సలెంట్గా ఉంది. సో రాజస్థాన్లో స్పెషాలిటీ ఇది అనమాట, రాజస్థాన్ కోటా సిల్క్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. సో ఇది డ్రెస్ మెటీరియల్. ఇసుక ప్రైస్ కిतना है? సో దీని ప్రైస్ 3500 రూపీస్. 3500 రూపీస్. దీన్ని కానీ స్టిచ్ చేయించుకుంటే ఎక్సలెంట్ ఉంటుంది. ఇంకా ఎంత పెద్ద శారీ కూడా దీని ముందు పనికిరాదు. షైనింగ్ చూడండి ఎక్సలెంట్గా ఉంది కదా. సో క్యా క్లాత్ క్యా హై భయ్యా? సో ఈ క్లాత్ వచ్చేసి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి కోటా టిష్యూ అనమాట, కోటా టిష్యూ. 3500 రూపీస్. సరే మనకి డ్రెస్ వద్దు, ఓన్లీ టాప్ చున్నీ మాత్రమే కావాలి అంటే వావ్, ఓన్లీ చున్నీ కూడా మనకు దొరుకుతుంది. సో 1250కి ఇంత ఎక్సలెంట్ చున్నీ వస్తుంది. సో ఏదైనా ప్లెయిన్ డ్రెస్ వేసుకున్న తర్వాత ఇది వేసుకుంటే అంటే ఆ కోటా టిష్యూ ఇచ్చే ఆ రిచ్నెస్ మనకి మన డ్రెస్ మొత్తానికి వస్తుంది అనొచ్చు. పెద్దగా వెయిట్ కూడా లేదు, ఏమి ఇరిటేషన్ కూడా ఏం లేదండి, చాలా బాగుంది, సాఫ్ట్గా ఉంది. సో ఇప్పుడు మనం బనారస్ స్టాల్కి వచ్చామన్నమాట. వావ్, కలర్ఫుల్గా ఉంది కదా. సో ఇప్పుడు వచ్చేసి నేను బనారస్ షాప్లో ఉన్నాను అనమాట. ఈ స్టాల్లో బనారస్ అంటే మనకు తెలియంది లేదు కదా, ప్రతి పెళ్లిలో బనారస్ శారీ ఎక్సలెంట్గా ఉంటుంది కట్టుకుంటే, అండ్ మస్ట్గా అందరూ తీసుకుంటారు అన్ని శారీస్లో ఒక్క బనారస్ అన్న. సో ఈ శారీ చూడండి, ఇది కలర్ఫుల్గా ఉంది. సో इसके बारे में बताइए आप. ये है बनारस की प्योर रंग कार्ड साड़ी, इसके बनाने में 1 मंथ लगता है. And this is the design rang card, a 4 ply card sarees, and this is the pure zari, and this is the handmade saree. This is the showroom price 45,000. I am dealer's price. చూసారా, ఇది షోరూమ్ ప్రైస్ 45,000 అంటండి, కానీ ఇక్కడ మాత్రం వీళ్ళు 35,000కి ఇస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి ప్యూర్ బనారస్. సో ఈ కలర్స్ కార్డ్స్ 4 కార్డ్స్, 4 మీనాకారి కలర్స్ ఉన్నాయంట. దీన్ని చేత్తో వీళ్ళే వీవింగ్ చేస్తారు. సో ఇస్కో బనానికి లిఖిత్ 1 month लगता है. సో 1 నెల పడుతుందంట దీన్ని తయారు చేయడానికి. ముజే ఏక్. సో ఇది వెడ్డింగ్ కలెక్షన్, వేసుకుంటేనే గ్రాండ్ లుక్ వచ్చింది కదా. సో మంచి మల్టీ కలర్ తోటి ఎక్సలెంట్ బనారసీ శారీ నేను ఇప్పుడు వేసుకున్నాను. వెడ్డింగ్ కలెక్షన్ అండి ఇది. పెళ్ళిళ్ళలో పట్టు చీరల్లో ఇది ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ ఇది తయారు చేయడానికి 1 month టైం పడుతుందంట. సో దీని ప్రైస్ వచ్చేసి 35,000. ఇంత రిచ్ శారీకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. ఇది వచ్చేసి అంటే హ్యాండ్స్కి బార్డర్ ఇచ్చారు. మనం కావాలనుకుంటే దీని మీద వర్క్ చేయించుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర ఉంది సోనాక్షి సిన్హా శారీ అండి ఇది. ఎందుకంటే ఒక మూవీలో సోనాక్షి సిన్హా ఇది వేసుకునింది, మనకు గుర్తుంది, నాకైతే గుర్తుంది. మీరు ఆ మూవీ ఏంటో కామెంట్లో చెప్పచ్చు. ఇది వచ్చేసి బనారసి రెడ్ కలర్ అనమాట. పళ్ళ చూడండి ఎంత బాగుంది. सिन्हा डिजाइन से सेम साड़ी पहना हुआ है, बनारस का प्योर हैंडलूम, ये भी साड़ी से कतान भी कतान. एक्चुअल प्राइस इसका आएगा 25,000. సో సోనాక్షి సిన్హా డిజైన్ అంట ఇది, రెడ్ కలర్ లో అండ్ గోల్డెన్ బార్డర్ వచ్చింది. అండ్ ఇక్కడ పల్లో చూసుకుంటే ఎక్సలెంట్ గా ఉంది. సో ఇది इसको बनाने में ज्यादा नहीं 15 days लगता है. సో దీన్ని తయారు చేయడానికి, దీన్ని వీవ్ చేయడానికి 15 days టైం పడుతుంది. इसका ప్రైస్ कितना है? 25,000 లో ఈ శారీ వచ్చేస్తుంది అనమాట. సో ఇది కూడా పెద్దగా వెయిట్ ఏం లేదు, కానీ ఇప్పుడు వెడ్డింగ్ కలెక్షన్లలో ఇది మస్ట్ ఉండాలి. చాలా బాగుంది కదా రెడ్ కలర్. మధ్య మధ్యలో బుటాస్ వచ్చాయి, అంటే చూడండి మూన్ అండ్ స్టార్ టైప్ బుటాస్ వచ్చాయి. మామూలుగా బుటాస్ వెరైటీలో ఉంటాయి, కానీ ఇది వచ్చేసి మూన్ అండ్ స్టార్ బుటా వచ్చిందనమాట. బ్లౌజ్ కూడా ఇదే ప్లెయిన్ లాగానే ఇచ్చారు. దీని మీద మనం వర్క్ కావాలంటే చేయించుకోవచ్చు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.